హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా 200% జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ డై హార్ట్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, అందరు హీరోస్కి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. బట్ నేను ఇప్పుడు చెప్పేది మీరు అందరూ ఖచ్చితంగా వినే ముందు 200% జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అండ్ మనం మ్యాటర్లోకి వెళ్తే ప్రభాస్ అన్న గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు. ఎంత కష్టపడే వ్యక్తి అని అంటే ఆ రేంజ్లో కష్టపడతాడు ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచడానికి అని మనం జస్ట్ ప్రభాస్ అన్న గెటప్ చూస్తేనే తెలుస్తుంది. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి. అంటే అందరూ ప్రభాస్ అన్న గెటప్ సూపర్ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, అది ఇది అని మీరు అందరం ఆలోచిస్తున్నాం కదా. ఒక్కసారి ఆ గెటప్ వేసుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది, ఆ గెటప్ వేసుకున్న తర్వాత మన బాడీ మీద ఎంత బరువు అనేది, వెయిట్ అనేది వస్తుంది, ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఎంత లూజ్ క్లాత్స్ తోటి అలాంటి మనకు గెటప్ని తయారు చేసినా ఎంత బరువు అనేది ఇప్పుడు ఒక మనిషి మీద వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ప్రభాస్ అన్నను నమ్మి ప్రభాస్ అన్న కోసం ఆ కార్ని తయారు చేశారు చూడండి. నిజంగా నాగశ్విన్ అన్నకి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరి తరపు నుంచి వెళ్ళి రియల్లీ 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 సూపర్ థ్యాంక్స్ అండి. ఎందుకనంటే హాలీవుడ్ మూవీస్లో ఎలా ఉంటాయి అని అంటే, స్పైడర్ మ్యాన్కి ఏంటి ఇలా అంటే మనకి ఇలా జాలి టైప్లో అలా రావడము, ఇప్పుడు ప్లస్ సడన్గా పెద్దగా అయిపోవడం, అలా ఏదో ఒకటి సపరేట్ పవర్ అనేది ఉంటుంది కదా. ఆ పవర్ అనేది మనకు బుజ్జి రూపంలో, కార్ రూపంలో, ప్లస్ ఆ డైమండ్ లాంటిది సంథింగ్ ఒకటి ఉంది కదా, ఆ రూపంలో మనకి ఈ సినిమాలో చూపిస్తారు కావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ థాట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా నాగశ్విన్ గారు చేశారు. అండ్ ప్రభాస్ అన్న డైలాగ్ చెప్తూ ఉన్నప్పుడు ప్రభాస్ అన్న అసలు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అని అంటే, కూల్గా డైలాగ్ చెప్పినా కూడా రికార్డులు చూసుకో, ఇంతవరకు నేను ఎప్పుడు ఫైట్లలో ఓడిపోలేదు, ఇది కూడా నేనే గెలుస్తాను అని చెప్పాడు చూడండి. అది కల్కి సినిమా కూడా గెలుస్తుంది అని మనకు ప్రభాస్ అన్న ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అండ్ ఈ వీడియో ఇంకా అయిపోలేదు, అయిపోయే లోపు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కమెంట్ చేయండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది కమల్ హాసన్ గారి గురించి. కమల్ హాసన్ గారు లాస్ట్ అంటే మనకు దశావతారం, మనకి ఇప్పుడు ఆ టైంలో 78 గెటప్స్ వేసుకొని అందులో మంచి ఓల్డ్ పర్సన్ గెటప్ కూడా వేసుకున్నారు కదా. దీంతో కూడా కమల్ హాసన్ గారు లాస్ట్లో వచ్చేది కమల్ హాసన్ గారు అనుకుంటున్నాను, ఇంకో ప్రపంచం వస్తుంది లేకపోతే సంథింగ్ ఒక డైలాగ్ చెప్తారు కదా ఓల్డ్ గెటప్ వేసుకొని, అది నిజంగా సూపర్ అనిపించింది. అండ్ వీళ్ళు కింద క్యాప్షన్లోనే వెల్కమ్ టు ఏ న్యూ వరల్డ్ అని రాశారు. అంటే మనకు అర్థమైపోతుంది అక్కడే, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తున్నారు. అంటే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు, మనం ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని నాగశ్విన్ గారు ప్లస్ ప్రభాస్ అన్న తీసుకెళ్తున్నాడు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రభాస్ అన్న గురించి కూడా ఒక 1 సెకండ్ మీరు వినాలి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా జై ప్రభాస్ అని కమెంట్ చేసి అండ్ షేర్ చేసి లైక్ చేసి ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే, ప్రభాస్ అన్న గురించి అంటే మూవీ పరంగా కాకుండా నేను ఒక మెయిన్ మ్యాటర్ చెప్పబోతున్నాను. ప్రభాస్ అన్న చాలామందికి హెల్ప్స్ చేస్తారు అబ్బా, మీరు కావాలంటే మీరు ఒకసారి కనుక్కోండి. సమ్మర్ సీజన్లో 2-3 crores ఖర్చు పెట్టి ఒక ఫారెస్ట్ని కూడా ప్రభాస్ అన్న అంటే చెట్లను కూడా చాలా వరకు పెంచాడు. అది మనకు అంటే ప్రభాస్ అన్న డైరెక్ట్ ట్వీట్ చేసి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టి లేకపోతే ఎవరో చెప్పి న్యూస్లలో చెప్పి అంతా బయటికి రావాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అన్న హార్ట్ఫుల్గా, అంటే మనకు పోయినామంతా చాలా ఎండలు వచ్చాయి కదా, ప్రభాస్ అన్న హార్ట్ఫుల్గా పబ్లిక్కి, ఫ్యాన్స్ అందరికీ ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఆ చెట్లు అనేటి 2-3 కోట్ల రూపాయలతోటి నాటిపించడం అనేది అది హైలైట్ మ్యాటర్. అంటే హైలైట్ మ్యాటర్ అన్న, మీ మంచి మనసుకి ఈ సినిమా పక్కా 5,000-6,000 కోట్లు గ్యారంటీ ఖచ్చితంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కా వస్తాయన్న, 200% మీరు అస్సలకి ఆలోచించకండి. అండ్ నాగేశ్వరి అన్న మనకు మహానటితోటి ఏ రేంజ్లో హిట్ అయితే కొట్టాడో మన అందరికీ తెలుసు.
అంతకుముందు మూవీ కూడా 2 సినిమాలతోటే ఒక డైరెక్టర్కి ఇంత పెద్ద బాధ్యత మనకు ఇచ్చి, ఇంత పెద్ద ప్రొడ్యూసింగ్ పెట్టి, పెద్ద హీరో స్టోరీని ఓకే చేశాడు అని అంటే నాగ్ అశ్విన్ అన్న దగ్గర ఎంత టాలెంట్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. నాగ్ అశ్విన్ అన్న ఓన్లీ డైరెక్టర్ అనే కాకుండా కూడా మొత్తం అంటే ప్రతి ఒక 24 క్రాఫ్ట్స్లో ఏ ఉంటాయో ప్రతి ఒక్క దాని మీద అవగాహన పెంచుకొని మరీ డైరెక్షన్ చేస్తున్నాడు. అంటే ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఫైటింగ్స్ కానీ ప్రతి ఒక్క దాని మీద అవగాహన పెంచుకొని అన్నీ తెలుసుకొని మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్న ఈ కల్కి మూవీని తీశాడు అని చెప్పడానికి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనకు అమితాబ్ బచ్చన్ గారు గెటప్ కూడా సూపర్ అంటే సూపర్ అనిపించింది. అంటే ఇట్లా ఒక 100 మందిని ఇట్లా ఒక 20-30 మెంబర్స్ని ఇలా పైకి ఇలా తోసేయడం అదంతా కూడా నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ అమితాబ్ బచ్చన్ గారు ఫ్రమ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్. అండ్ ఇంకొక మెయిన్ మ్యాటర్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీపికా పడుకునే నాకు తెలిసి డైరెక్ట్ తెలుగు ఫిలిం దీపికా పడుకునే గారు ఇప్పుడు ప్రభాస్ అన్నతోటి చేస్తున్నారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకు ఇక్కడ తెలుగులో ఎంత హిట్ కావాలో అంతకు మించి ఇంకా బాలీవుడ్లో హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే తెలుగులో 500 కోట్లు వస్తే బాలీవుడ్లో 1000 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన తెలుగులో కూడా భారీ హిట్ కావాలి అంటే ప్లస్ మీరు ఒక్కసారి వ్యూస్ అనేది చూసినట్టయితే ట్రైలర్కి వచ్చిన వ్యూస్ కూడా మనకు తెలుగులో వచ్చిన వ్యూస్ కంటే బాలీవుడ్లో కూడా ఇంకెక్కువ వచ్చినాయి. అంటే ఒక 10-20% బాలీవుడ్లో కూడా మనకి హిందీలో కూడా వ్యూస్ ఎక్కువ రావడం చాలా హ్యాపీ మ్యాటర్ అది. అంటే మన తెలుగులోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్లలో కూడా మీరు ఇప్పుడు చూడండి, ఒకసారి హిందీ వ్యూస్ చూడండి, ట్రైలర్కి తెలుగు వ్యూస్ చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి తెలుగు వ్యూస్ కంటే. అంటే నాకు చాలా అంటే ఫుల్ హ్యాపీ. అంటే నార్త్ ఇండియా మొత్తం హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారు మన ప్రభాస్ అన్న సినిమా. అంటే ట్రైలర్ ఇంతవరకు చూశారు అని అంటే ఖచ్చితంగా సినిమాని చూసి ఎంతో రేంజ్కి మన ప్రభాస్ అన్నని తీసుకెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేశారు అని ఆశిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూశారని ఆశిస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బాయ్ బాయ్.